నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా, నాలా మరొకరు బాధపడొద్దని అదే రోజు ట్వీట్ చేశా కొండా సురేఖ. కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేదేలే, ఆయన పెట్టించిన పోస్టులన్నీ తొలగించి క్షమాపణ చెప్పాల్సిందే, కేటీఆర్ ఇచ్చిన నోటీసుల మీద లీగల్గా ముందుకెళ్తానని వెల్లడి. ఇక కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా, నాగ చైతన్య సమంత విడాకులపై తప్పుడు ఆరోపణలు చేశారు, మా కుటుంబం పరువుకు నష్టం కలిగించారు, పిటిషన్లో ప్రస్తావన నేడు నాంపల్లి కోర్టు విచారణ చేయబోతా ఉందట. ఈ అక్కినేని నాగార్జున గారు ఈ బీసీ మహిళా మంత్రి మీద కాలు దూవుతున్నావు కదా, దువ్వు నీవు ఎన్కన్వెన్షన్ కట్టినప్పుడు వీళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేయలే? కబ్జా పెట్టేమయా, నువ్వు హీరో ఎందుకు అవుతావా, నువ్వు విలన్ అని చెప్పి వీళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేయలే? సినిమాలు అందరూ రావాలిగా. ఒక్క బీసీ మహిళా మంత్రి ఉంటే ఆమెని ఇలా మీరంతా కలిసి ఆమెని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు, చూస్తాం అది కూడా. కేటీఆర్ హరీష్ పై కేసు నమోదు. ఇక బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదుతో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావుతో పాటు పలు యూట్యూబ్ ఛానళ్లపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి సురేఖ మెడలో నూలు దండ వేయడంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా అసభ్యకరంగా ట్రోల్ చేయడంతో ఆయన ఫిర్యాదు చేసిండు. మొత్తం వీళ్ళందరూ నేను చెప్తా ఉన్నా కదా, కేటీ రామారావు నేను చెప్తున్నా, నీ పతనానికి నువ్వు సృష్టించుకున్నటువంటి సామ్రాజ్యమే కారణం, అదే కారణం. ఇక్కడ ఏం జరిగిందంటే హరీష్ రావు దగ్గర ఉన్న సోషల్ మీడియా టీంలో కేటీ రామారావు మనిషి దొరబడి హరీష్ పెట్టించినట్టుగా పెట్టిస్తే హరీష్ రావు వెంటనే ఆమె క్షమాపణ చెప్పిండు. ఇది వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి వార్, ఇది యుద్ధం. అవును, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి వార్లో బామ్మర్దిని ఇరికియాలని ఈయన, బావని ఇరికియాలని ఆయన. అట్లా క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.